శ్రామిక సంఘ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మరియు వారి యొక్క సంఘాన్ని ప్రమాణ స్వీకరించగా కోరుచున్నాను. అదేవిధంగా అను నేను విశ్వబ్రహ్మణ కర్ర పారిశ్రామిక సంఘ కోశాధికారి గౌరవ సభ్యులందరి సహాయంతో సహకారం ఎన్నికై తెలుపుటూ సంతోషిస్తూ నేను మన కులదైవమైన శ్రీ 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 పోతులూరి బ్రహ్మేంద్ర స్వాముల ఆత్మసాక్షిగా మన కుల వృత్తి సభ్యులకు సంఘమునకు నిస్వార్థలు అందిస్తే తావు ఇవ్వనని దైవ ప్రమాణం చేస్తూ అభివృద్ధి తోడ్పడతానని మీ ముందు ప్రతిజ్ఞ చేయుచున్నాను. పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. వేదిక పైన ఉన్న వేదిక ముందున్న సంఘ సభ్యులకు నమస్కారం. నన్ను సంఘానికి అధికారిగా ఏకగ్రీగా ఎన్నుకున్నందుకు నమస్కారం చెప్తాను. మీ తోటకి సూచనలు కానీ ఏమైనా ఉంటే మీరు చెప్పగలరు. అధ్యక్షులు పాలరంజన్ గారిని వేదికపైకి రాగా కోరుతున్నాము. పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం. వేదిక పైన ఉన్న వేదిక ముందున్న సంఘ సభ్యులకు నమస్కారం. నన్ను సంఘానికి అధికారిగా ఏకగ్రీగా ఎన్నుకున్నందుకు నమస్కారం చెప్తాను. మీ తోటకి సూచనలు కానీ ఏమైనా ఉంటే మీరు చెప్పగలరు. అధ్యక్షులు పాలరంజన్ గారిని వేదికపైకి రాగా కోరుతున్నాము. పెద్దలు ఏమున్నా ఆయన క్షమించగలరు. సహకారంతో నేను ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖ్యంగా మాట్లాడేదేమి పోయేదో మీకు అందరికీ తెలిసిందే. అనుగ్రహాలతో చక్కగా ఆదరించేటోడు పిల్లంగానే సంతోషంతో ఎప్పుడు అలాగే రాసుకోవడం తీసుకోవడం జరుగుతుంది. ఏంటంటే ఏదైనా మాట్లాడదలుచుకునే వాళ్ళు మాట్లాడగలరు. ఆఫీస్ అందరికీ తెరవడం చాలా మంచిది. ఎందుకంటే
మనం ఇప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఏకంగా ఎన్నుకున్నాం. వారికి తెలియాలి ఏంటి ఉంటాయి, ఏంటి వాటేంటి మనం నిర్వహించాలనేది తెలవడం మంచిది. దాన్ని అధ్యక్షులకు నేను చెప్తున్నా. అది ఇక్కడ ఎంతమంది ఇస్తున్నారో అందరికీ ఒక కాపీ జిరాక్స్ వేయించండి. చేస్తే అందరూ కూడా ఒకసారి మనం చాలా సక్రమంగా మన సంఘ కార్యాలు సక్సెస్ఫుల్ గా నిర్వహించుకునే అవకాశం. మనల్ని తీసి కింద ఆడేసి చేతికి వస్తే మనకు పనులు మనకు కాకుండా అయితే ఏనాడో పెద్దలు మనకు పాటలు కూడా రాశారు. అయితే భూనినా మొదలు ఇంటి భూనా మొదలు ముల్లి రూపడి ఎంబ చేసి అయితే ఉన్నప్పుడు మనం ముళ్ళేసి కర్లు కొడితే అడు పోయి అయితే ఎప్పుడో పుట్టిన ఉదయనాల మగోయ కత్తి చేయించిన కాంకుడ నీవును చేసిన కర్మ గురుడాయ జగతిలో గుర్తులేక అంటే మనది గుర్తు లేకుండా ఐదుని కిడతారు. మన సంఘాలు ప్రెసిడెంట్లు సంఘంగానే కాదు అందరూ హక్కులు అనేటి చూసుకోవాలి. మొదలు మన ఎన్ని పాత చదువులు ఉన్నాయి కొంచెం దయచేసి మీరు చదవచ్చు పెట్టనడిసి అవి తీసేయండి. తీసి చూడు విశ్వకర్మ జై జై విశ్వకర్మ. ప్రతి ఇంటింటికి వస్తూ ఉన్నారు. వాట్సాప్లలో మరియు సంఘ నాయకులను విశ్వ బ్రాహ్మణము విశ్వకర్మ మన వృత్తి చెప్పుకోవద్దు వంటి ఒక విని ముందుకు తీసుకుని చాలా మంది కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం కులగలిచి ఈ ఫార్మాట్ ఇచ్చిందో, ఏదైతే ఈ పేపర్స్ కొట్టించిన తర్వాత తెలిసిందేనంటే అందులో మనది విశ్వబ్రాహ్మణ లేదు, కమ్మరి స్వర్ణకార ఇట్లా వృత్తుల పేర్లే ఉన్నాయి. ఈ వృత్తులు ఏమవుతుందంటే మనం ఉన్న 1000 మందిని అందులో 200 మంది, 500 మంది, 300 మందికి మన జీవన ఉద్దేశంకి జిల్లా టీవీ సత్య ఆధ్వర్యంలో కూడా జగిత్యాల జిల్లా విశ్వమానసం తరఫున బీసీ చెరువు మరి కరీంనగర్ 4 కలెక్టర్ కార్యాలయంలో చేసే సమయంలో మన యొక్క పాయింట్ జరిగింది. ఈ సామాన్లుగా ఏం గుణ బాధని వృత్తులకు కూడా ఒకటే భావించి చెప్పని బీసీ కమిషన్ చైర్మన్ ముందు మన యొక్క వాదించినాం. దానికి కమిషన్ చైర్మన్ గారు స్పంది మీ యొక్క రికార్డు చేసాం. దాంతో పాటు 19 డిమాండ్లలో నేను ఇప్పుడు చెప్పినట్టు రైతులైతే మనం చేస్తున్నటువంటి పనిముట్లు ఇస్తున్నాం. రైతు ఉచిత కరెంటు రైతులకైతే ఎలాగైతే ఉచిత కరెంటు ఆ పనిముట్లు తయారు చేసే మాకు కూడా ఉచిత కరెంట్ వాళ్ళే. ఈ సబ్సిడీ, ఈ 4th గేర్ 3 గేర్ ఇవన్నీ గ్రేడ్ మాకు ఉచితంగా కరెంట్ ఇస్తే మేము ఉచితంగా రైతులకు పనిముట్లు తయారు చేసి ఇస్తామని చెప్పని అందులో 19 డిమాండ్లలో ఇదొక డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మాతృసంఘం తరఫున సమాచార్యాన్ని ప్రధాన కార్యదర్శి గారు రాష్ట్ర హైకోర్టు లోపల విశ్వబ్రహ్మ అనే పరిగణించాలి తీసేసి అని ఒకటి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అట్టి రిటిషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్ చేస్తుంది. ఏం చేస్తుంది అంటే మీరు ఏదైతే కులగణన చేపడుతుందో అట్టి కులగణన లోపల ఈ వృత్తి తీసుకునే వ్యక్తుల ఒకటే కులానికి చెందినగా పరకు తీసుకుందిగా స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్ ఇవ్వాలిగా మేము హైకోర్టుని అడ్వకేట్ హైకోర్టులో కొట్లాడుతున్నారు వాళ్ళు విశ్వ సంఘం తరఫున. అది కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు వేసిన తర్వాత అన్ని చేంజ్
జిల్లా అధ్యక్షులు కానీ నేను కానీ ఇక్కడ జగిత్యాల ఆఫీసుల లోపల కులం సర్టిఫికేట్ అయినప్పుడు ఏమైంది ఇస్తారు ఒడ్రై BC-B1 కమ్మరి BC-B1 అని మనకి మేము గతంలో అరేంజ్ చేశారు ఎంఆర్ఓ విశ్వ BC-B21 అనేది సర్టిఫికేట్ తీసుకోయింది. సర్టిఫికేట్ అంటే మేము మీకు పెడతాను వాళ్ళు అందరు చూసి ఇక ముందు కూడా మీరు ఎప్పుడన్నా ఎవరన్నా మనం కుల సర్టిఫికేట్ తీసుకోవాలనుకున్నప్పుడు విశ్వ బ్రాహ్మణ BC-B కింద అప్లై చేస్తే ఈ విశ్వ లేదా మీరు ఏం చేస్తారు ఆల్రెడీ మా అమ్మారా ఇచ్చిండ్రు ఇలా మాకు వచ్చింది దబ్బిండ్రి గతంలో మేము ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి అదే పరంగా మీరు ఇవ్వండి అని ఆ రకంగా తీసుకుంటాం. మనం ఇక్కడ నుంచి చేసుకుంటే సేవ అనేది ఇక్కడ ప్రారంభది. అలాగని మీరు అప్లై చేసుకుంటే ఈ సందర్భంగా కూర్చున్నా మీకు ఎవరైనా ఎక్కడైనా MR ఆఫీస్ అంటే నాకు ఏంటంటే వాట్సాప్లో MR ఆఫీస్లో తీసుకుని సైన్ ఇస్తారు. ఐకమత్యంతో ఉండి మనం బ్రాహ్మణులము గుర్తింపు కొరకు జిల్లా విశ్వబ్రహ్మణ విశ్వకర్మ సంఘం గారికి నా యొక్క మనవి ఏమనగా నేను పాలూరు సత్యం విశ్వకర్మ సన్న పంజయ్య జిల్లా విశ్వబ్రహ్మణం మరియు కరప మాజీ నా యొక్క జగిపట్టణ విశ్వబ్రాహ్మణ కరపామిక సంఘం కార్యవర్గ సభ్యులు మరియు అధ్యక్షులు చేసినారు. అట్టి విషయంలో తమరికి తెలియజేయి అప్పులు రికవరీ అయ్యేవారు వారికి సంఘంలో ఎలాంటి పట్టు పోటీ రాదని సంఘ తీర్మానించినారు. ఏంటిది కార్యవర్గం మరియు అధ్యక్షులు అట్టి డబ్బుల యొక్క బాధ్యత వహించగలరని నా యొక్క విన్నపం. సంఘ సభ్యుల కోరిక దయచేసి విషయాన్ని అలా భావించవద్దు. సంఘం అభివృద్ధి కొరకు సంఘం ఐక్యత కోసం వివరణ గారు నాకు ఇచ్చిండు కానీ దీనికి వివరణ మీరు నాకు ఇస్తే నేను ఆయనకి ఇస్తాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ విశ్వబ్రాహ్మణ తెలుపుటకు సంతోషిస్తూ నేను దైవమైన శ్రీ శ్రీ కోతలూరి వీరబ్రహ్మేంద్రముల వారి ఆత్మదిగా కులవృత్తి సభ్యు సంగమునకు నిస్వార్థ సేవ అందిస్తానని పక్షపాత ధోరణికి ఆవనని దైవతిగా సంఘ అభివృద్ధికి తోడ్పడతానని మేము చేయించున్నాను.